మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ప్రతిసారి చేసుకున్న క్రిస్మస్ లాగా కాకుండా దేవుని యొక్క కృప, దేవుని యొక్క సంతోషము, దేవుని సమాధానము దేవుడు దయచేలాగున మరి మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మీ ప్రతి విధమైన అవసరతలు దేవుడు మీతో పాటు ఉండి మిమ్మలను మీ జీవితాలను దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఒక ఈ దినం, ఈ ఉదయకాలం మరి ఒక జీవితంలో యేసు ప్రభుల పుట్టుక కన్నా ముందు మరి దేవుని గురించి, దేవుని యొక్క సంకల్పాలను గురించి, దేవుడు వారి జీవితాల్లో వారికి దేవుడు నిర్ణయించిన పనులలో వారు దేవుని ఆనందింపచేసే విషయాలలో మరి ఒక కుటుంబాన్ని ఉదయకాలం మరొకసారి మీ ముందు ఉంచాలని కోరుకుంటూ ఉన్నా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభువుల జీవితం బాగా గమనించండి. యేసు ప్రభువుల జీవితం మొదటి 4 సువార్తల్లో రాయబడి ఉంది. నూతన నిబంధనలో సువార్త అంటే మంచి వార్త, యేసును గూర్చిన వార్తే సువార్త. అందుకే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అని పిలుస్తాం. సువార్త అని ఎందుకంటామంటే ఒక వార్త అది నీ జీవితానికి ఆశీర్వాదము తెస్తే, ఒక వార్త నీ జీవితంలో కావలసిన ధైర్యాన్ని నీకు ఇస్తే, ఒక వార్త నిజంగా నీ జీవితాన్ని ప్రభావితము చేస్తే, ద మెసేజ్ విచ్ విల్ మెస్మరైజ్ యువర్ లైఫ్, జీవితంలో నీ యొక్క జీవితాన్ని ప్రభావితము చేస్తే, నీ జీవితాన్ని వెలిగింపగలిగజేస్తే దానిని సువార్త అని అంటారు. ప్రతిరోజు మన ఇంటికి పేపర్లు వస్తాయి కదండి. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, డెక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, చాలా పేపర్లు ఉన్నాయి. వారు తెచ్చేది వార్త అండి, బాగా గమనించండి. వారు తెచ్చేది వార్త, నిన్న జరిగిన సమాచారాన్ని ఈ ఉదయకాలం నీకు తెలియజేస్తున్నారు, అంతేనండి వార్తాపత్రికలు. సువార్త అంటే రేపు జరగబోయే సంగతులు నీకు తెలియజేసేవి. జీవితంలో ఎందుకు ఎప్పుడు వార్త సువార్త అవుతుంది? ఎప్పుడు వార్త సువార్త అవుతుంది? వెన్ ద న్యూస్ విల్ బికమ్ ఎ గ్రేట్ న్యూస్, ఎ స్పెషల్ న్యూస్. జీవితంలో మనం గమనించాలి. బైబిల్లో యేసు ప్రభువును గూర్చిన వార్త, నీ జీవితంలో ఆ వార్తను, యేసును గూర్చిన వార్త నువ్వు వింటే, ఆ వార్తలో చెప్పబడిన విషయాలను నువ్వు గమనించి నీ జీవితాల్లో నీవు అధ్యయనం చేసుకొని నీ ఒంటికి పట్టించుకుంటే నీ జీవితం ప్రభావితమవుతుంది. ఆ జీవితము ద్వారా నీకు రేపు వచ్చే విషయాలను గూర్చిన విషయాలు నీకు తెలియజేయబడతాయి. వాట్ ఈస్ ద గుడ్ న్యూస్? వాట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్? జీవితంలో, ఈ లోకములో ప్రజలందరికీ కలగబో దేవదూతలు వచ్చి గొర్రెల దగ్గరికి వస్తారు కదండి. క్రిస్మస్ మీకు అందరికీ బాగా తెలుసు. దేవదూతలు గొర్రెల దగ్గరికి వస్తాయి, గొర్రెల కాపరుల దగ్గరికి వస్తాయి. ఆ రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగానే ఉంది. ఆ గొర్రెల దగ్గరికి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గాబ్రియేలు దూత వస్తాడు. వచ్చి ఒక మాట అంటాడు. ఏమంటాడమ్మా? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు ఎవరికండి? బాగా మన గొర్రెలకు కాదు, బర్రెలకు కాదు, పశువులకు కాదు, పక్షులకు కాదు, దేవదూతలకు కాదు, కెరూబులకు కాదు, చెరూబులకు కాదు, ప్రజలకు మాత్రమే. అది భూలోకములో నివసిస్తున్న ప్రజలకందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఏంటట? భయంకరమైన నాశనము, నరకానికి వెళ్ళిపోతున్న నిన్ను, నరకంలోనికి జోగి పడుతున్న నిన్ను పట్టుకొని లాగడానికి ఒక రక్షకుడు వచ్చాడు. ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, పోయిన ఆదివారం మనము క్రిస్మస్ గురించి ఆలోచించాం. ప్రీ క్రిస్మస్ గురించి, క్రిస్మస్ను ఎలా జరుపుకోవాలి, క్రిస్మస్కు ఎలా సిద్ధపడాలి, క్రిస్మస్లో దేవుడు నీకు ఏమి నేర్పించాలని ఎందుకు నువ్వు క్రిస్మస్ జరుపుకుంటావు? నీ కొడుకు బర్త్డే కాదే, మీ నాన్న బర్త్డే కాదే, మీ అమ్మ బర్త్డే కాదే. నీవు అనుకుంటున్న దేవుడు నీకు నిజమైన దేవుడైతే, యేసు ప్రభుల వారు నీకు నిజమైన దేవుడైతే దేవుని బర్త్డే చేసుకుంటున్నావు. ఎందుకు చేసుకుంటున్నావు దేవుడి బర్త్డే? వై డు వి సెలబ్రేట్ ఎ బర్త్డే? దట్ డస్ నాట్ బిలాంగ్ టు యువర్ ఫ్యామిలీ. మనం ఇశ్రాయేలులం కాదు, మనం యూదా గోత్రికులం కాదు. మన జీవితంలో యేసు ప్రభుల వారు ఈ లోకానికి వస్తే మన ఇంటిలో ఎందుకు స్టార్ కడతారండి? మన ఇంటిలో ఎందుకు క్రిస్మస్ ట్రీ పెడతారండి? మన ఇంట్లో ఎందుకు డెకరేషన్ చేస్తారండి? అన్నిటికన్నా విడ్డూరం కదా మనం ఎందుకు పట్టు చీరలు కట్టుకుంటామండి? చెప్పండి. నీ బర్త్డే కూడా కట్టుకోవు అంత మంచి పట్టు చాది, క్రిస్మస్కి ఎందుకు కట్టుకుంటావమ్మా? పోయిన ఆదివారం నువ్వు నిజంగా క్రిస్మస్ జరుపుకోవాలి అంటే నీవు మంచి బట్టలు,
నీవు మంచి దుస్తులు పట్టు చీరలు కట్టుకోవాలి అంటే యేసు ప్రభు రాకలోని సత్యాన్ని పోయిన ఆదివారం చెప్పా. నెంబర్ 1, ద క్రియేటర్ హ్యాస్ కమ్ అగైన్. సృష్టికర్త మళ్ళా వచ్చాడమ్మా మానవ రూపములో. సృష్టికర్త ఎందుకు వచ్చాడు? ఆదాము తన జీవితంలో చేసిన పాపము వల్ల దేవుడు చేసిన ఆయన ముఖ కవలికలను ఆయన చెరిపేసుకున్నాడు. మానవుడు దేవుని రూపంలో చేయబడ్డాడు. మానవుడు ఆయన తన స్వరూపముంది మానవుడు చేసిన ఆదికాండములో సెలవిచ్చాడు. దేవుని రూపంలో చేసుకున్న మానవుడు పాపము చేసి దేవుడు చేసిన ముఖాన్ని నాశనం చేసుకున్నాడు. పోగొట్టుకున్న దేవుని కవలికలను దేవుడు చేసిన మొట్టమొదట దేవుడు చేసిన ముఖాన్ని తిరిగి చేయడానికి అదే సృష్టికర్త యేసు రూపంలో ఈ లోకానికి వచ్చాడు. అది నువ్వు నమ్మాలి. The creator has come on a Christmas day to recreate you. పోగొట్టుకున్న నీ ముఖ కవలికలను తిరిగి మార్చి ఆయన స్వరూపంలో చేయడానికి. అందుకే యోహాను సువార్తలోనే ఉంది, 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన స్వకీల యొద్దకు వచ్చాను, ఆయన సఖీలో ఆయనను అంగీకరించలేదు. తన్ను ఎందరూ అంగీకరించునో అనగా తన నామ ముందు విశ్వాసం ఉంచు వారికి తిరిగి దేవుని పిల్లలవుటక. దేవుని పిల్లలుగా ఆదాము హవ్వలను చేస్తే దయ్యం మాట విని దయ్యం పిల్లలు అయిపోయారండి. దయ్యము పిల్లలుగా మారిన దేవుని పిల్లలను తిరిగి చేయటానికి సృష్టికర్తే రావాలి కదండి. కార్ మెకానిక్ దగ్గరికి ఏసీ మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళమండి, కారు చెడిపోతే, అవునా? స్కూటర్ మెకానిక్ దగ్గరికి సైకిల్ తీసుకుపోమండి, వాడు చేయడు, అవునా? నీ ముఖ కవలికలు బాగు కావాలంటే నిన్ను చేసిన వాని దగ్గరికి నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళలేవు కనుక ఆయన వచ్చాడు. అది క్రిస్మస్, అది గమనించాలి. హి హాస్ కమ్ టు రీక్రియేట్ యు. రెండవది, పాపము చేత నరకానికి వెళ్ళిపోతున్నావు. హి హాస్ కమ్ యాజ్ అ సేవియర్ టు సేవ్ యూ ఫ్రమ్ సిన్. యేసు అంటే ఆయనే వారి పాపము నుండి వారిని రక్షించును కనుక యేసు అని పేరు పెడతారు. ఈ ఉదయకాలం సేవియర్ హస్ కమ్. నీ జీవితంలో పాపంలో జీవిస్తున్న నీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు పుట్టి ఉన్నాడని రక్షకుడిని అంగీకరిస్తే అది క్రిస్మస్. రక్షకుడు లేదు, ఓన్లీ భక్షాలు చేసుకొని తింటాం, అంతేనా? క్రిస్మస్ అంటే భక్షాలు స్వీట్లు చేసుకొని తినడం. రక్షకుడు అయితే ఇంట్లో పుట్టాడు. ఆలోచించండి, రక్షకుడు నీ హృదయంలో పుట్టి ఉంటే కొత్త బట్టలు వేసుకో, ఇంటిని బాగా అలంకరించుకో, కావలసిన లైట్లు పెట్టుకో, కావలసిన స్టార్స్ పెట్టుకో. మొదటిది క్రియేటర్ హస్ కమ్, రెండవది సేవియర్ హస్ కమ్, మూడవది కింగ్ ఆఫ్ ద కింగ్ అండ్ ద లార్డ్ అండ్ లార్డ్స్ హవ్ కమ్. మాస్టర్ హస్ కమ్ అండి. ఆయన నీకు రక్షకుడు, ఆయన నీకు రాజమ్మ. రాజు వచ్చినప్పుడు ప్రతివాడు 2వ కీర్తనలో చూపించరా, కుమారుని ముద్దు పెట్టుకున్నది లేడు ఎడల ఆయన కోపగిస్తాడు. ఈ ఉదయకాలం క్రిస్మస్ను ఎలా జరుపుకుంటాం? ఒక కుటుంబం ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తికల్లో యేసు ప్రభు యొక్క జననాన్ని గురించి రాశారు. లూకా సువార్తికుడు రాసిన వాడు డాక్టర్. ఆయన ఎంబీబీఎస్ కాదు కానీ ఆ దినాల్లో డాక్టర్. ఆయన తన జీవితంలో సరైన సిద్ధాంతం. డాక్టర్లు మామూలుగా మనం వెళ్తే మనకు ఉన్న శరీరంలో మనకున్న రోగాన్ని సరైన రీతిగా పరీక్షించి కానీ ఆయన మనకు కావలసిన వైద్యం చేయడండి. లూకా సువార్తికుడు కూడా సరైన రీతిగా పరీక్షించకుండా ఆయన పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త రాయలేదని మీరు గమనించాలి. హీ హాస్ సీన్ ఇట్ డబ్లీ టెస్టెడ్. పరలోకములో జరిగిన ఆయన రాసిన ప్రతి ఒక్క వచనాన్ని 2-3 సార్లు వడగట్టాడండి. వడగట్టి ఉన్నది రాశాడు. మత్తయి సువార్తికుడు, మార్కు సువార్తికులు యేసుప్రభుని గురించి రాశా. లూకా సువార్తికుడు తన జీవితంలో యేసు ప్రభు పుట్టక ముందు నుంచి ఉన్న కొన్ని సంఘటనలు మనకు తెలియజేస్తాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన లూకాసు వార్త 1వ అధ్యాయంలో, లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. ఆయన రాసేటప్పుడు ఎవరి పాలనలో ఉన్నాడు అని రాశాడు. ఏదో రాయాలని రాయలేదండి.
హీఈస్ వెరీ క్లియర్ ఇన్ హిస్ స్టేట్మెంట్. ఏమంటాడు? యూదేయ దేశపు రాజైన హేరోదు దినములలో, మీరు హిస్టరీ వెళ్ళి చదువుకోవచ్చు. హేరోదు అనే ఒక రాజు ఐగుప్తు దేశంలో ఉండే, ఇశ్రాయేలు దేశానికి ఉండే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, హేరోదు అనే రాజు పాలించిన దినాలలో ఒక దేవాలయం ఉండే. అక్కడ సొలొమోను కట్టించిన దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, జాగ్రత్తగా గమనించండి. వాస్తవానికి మలాకీ గ్రంథం గుర్తుందా మీకు? మలాకీ బైబిల్లో ఉందా? చెప్పాలి. ఉందా? మలాకీ గ్రంథము ఎక్కడుందని? మలాకీ గ్రంథం పాత నిబంధనములో చెప్పాలి, చివరి అధ్యాయం. మలాకీ గ్రంథం తర్వాత నెక్స్ట్ బుక్ ఏదని? అది కొత్త నిబంధన కదా. మలాకీ గ్రంథానికి నా బైబిల్ చూపిస్తా. మలాకీ గ్రంథానికి ఇది మలాకీ గ్రంథం చివరి అధ్యాయం. ఇది మత్తయి సువార్త. మధ్యలో ఒక తెల్ల పేపర్ ఉంటుంది. ఉందా మీ బైబిల్లో? ఎందుకు పెట్టారండి? మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యలో 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో యెహోవా దేవుడు ఎవ్వరితో మాట్లాడలేదు. మాట్లాడిన దాన్ని బైబిల్లో పేపర్లో రచించారు. ఈ పేపర్ ఎంప్టీగా ఉంది అంటే 400 సంవత్సరాలు దేవుడు ఎవ్వరితో మాట్లాడలేదు. దే వర్ కాల్డ్ ద డార్క్ డేస్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. 400 years, 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు. 400 సంవత్సరాలు బాగా వినాలి. 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడడం లేదండి. దేవుడు మాట్లాడలేకపోయినా, దేవుడు మీకు ఆశీర్వాదం ఇస్తేనే గుడికి వస్తారు. నాకు తెలుసు, మీ ప్రార్థన దేవుడు వింటేనే మీరు గుడికి వస్తారు. దేవుడు మీరు అనుకున్నది చేస్తేనే దేవుడిని మీరు ఆరాధిస్తారు. మీ జీవితంలో దేవుడు మీరు కోరుకున్నది ఇస్తేనే దేవుణ్ణి మీరు అభినందిస్తారు, ఆరాధిస్తారు. 400 సంవత్సరాలు దేవుడు వారితో మాట్లాడలేదట ఇశ్రాయేలుతో. మలాకీ గ్రంథము తర్వాత, మలాకీ గ్రంథంలో దేవుడు మాట్లాడలేకపోయినా ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము క్రీస్తునందు ప్రేమైన వల్ల లూకా సువార్తికుడు మొదటి అధ్యాయంలో రాస్తాడు. ఒక యాజకుని కుటుంబం ఉంది. దేవుడు మాట్లాడడంలే, దేవుడు రావడంలే, దేవుడు వచ్చి వారితో ఒక మాట చెప్పడంలే. కానీ ప్రతిరోజు గుడికి వస్తారు, ఆలయానికి వస్తారు, ఆలయపు తలుపులు తెరుస్తారు, లోపలికి వెళ్తారు, ధూపము వేస్తారు, అయ్యా మాట్లాడయ్యా అంటారు. ఆయన మాట్లాడు వెళ్ళిపోతారు. ఎన్ని రోజులండి? 400 సంవత్సరాలు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇశ్రాయేలు ఈనాడు కూడా జీవించడానికి ఇదే అండి కారణం. దేవుడు వారితో మాట్లాడకపోయినా ఆరాధన అయితే మానలేదండి వాళ్ళు. దేవుడు వారిని గురించి ఆలోచించకపోయినా వీరు దేవుని గురించి ఆలోచించడం అయితే మారలేదండి. 400 సంవత్సరాలు దేవుడు వారితో మాట్లాడలేదండి. 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడకపోయినా ప్రజలు దేవునితో మాట్లాడుతూనే ఉన్నారు. ఏదో ఒకరోజు దేవుడు మాతో మాట్లాడతారని. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఆజ్ఞలను పాటించేవారు కొంతమంది ఉన్నారు. ఆ దినాలలో కూడా మన ప్రార్థనలు దేవుడు జాగ్రత్తగా వినాలి. మన ప్రార్థనలు దేవుడు వినినా వినకపోయినా, జీవితాల్లో మనకు కష్టాలు కన్నీరు వచ్చినా, మన జీవితాల్లో మనం అనుకున్నవి జరగకపోయినా, మనం ఏదో ప్రార్థన చేస్తుంటే మన జీవితాల్లో ఏదో జరుగుతూ ఉంటే, దేవుడు ఏంటి కళ్ళు మూసుకున్నాడా, నన్ను చూడడం లేదా అనుకుంటున్న పరిస్థితుల్లో కూడా ఏది చేసినా ఆయన నా మంచికే చేస్తాడనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. ఈ దినాల్లో కూడా ఉన్నారు. అదే మా స్త్రీలకు చెప్పా. సంతోష్ కుమార్ ఇంటికి పోయినప్పుడు నేను చెప్పా, ఆమె రోగము ఆమెకు ఆశీర్వాదానికి కారణమైందండి. జీవితంలో మన జీవితాల్లో గమనించాలి. నేను పడుట, నేను లేచుట ఆయనకు తెలియను. పడినప్పుడు ఏమి చేయాలో ఆయనకు తెలుసమ్మా. నేను నిలబడినప్పుడు ఆయన ఏమి చేయాలో ఆయనకు తెలుసమ్మా. మన జీవితాల్లో మనం అనుకున్నది జరగనప్పుడు దేవుడిని ప్రార్థించడం మానివేస్తాం, దేవుని గుడికి రావడం మానివేస్తాం. దేవుడు వారి జీవితాల్లో లేకుండా దేవుడే వారి జీవితాల్లో లేడు అని జీవిస్తూ ఉంటాం.
ఆయన ఆశీర్వాదం మాత్రమే మనకు కావాలా? యోబు అన్నట్టు ఆయన ద్వారా మనము కష్టము అనుభవించకూడదా? ఆయన మన పిల్లలను పెద్దగా అమెరికాకే పంపించాలా? నీ పక్కన పెట్టుకొని నిన్ను ఆశీర్వదించలేడా? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నిన్ను ప్రేమించు నీ దేవుడు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు. గమనించాలి. యథార్థంగా ముసలి వాళ్ళు అయ్యారు. ఏమని చేసింటారమ్మా ప్రార్థన? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆ మొదటి లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం 5వ వచనంలో చివరి మాట, అతని భార్య అహరోను కుమార్తెలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. బైబిల్ ఉన్నవారు దయచేసి బైబిల్ చూడండి. వీరిద్దరూ అమ్మా బైబిల్ చూడాలి. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధులను చొప్పులను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి ఇంకేం కావాలమ్మా లైఫ్లో? వారు నిరపరాధులట. ఆజ్ఞలలో నిరపరాధులు, న్యాయ విధులలో నీతిమంతులు, దేవుని దృష్టిలో కూడా నీతిమంతులు. జీవితంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇంతగా ప్రార్థన చేస్తున్న ఈ కుటుంబం, వారికి ఉన్న ప్రార్థన అవసరత గమనించండి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి ఆ దినాలలో పిల్లలు లేకపోతే, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆ దినాల్లో పిల్లలు లేకపోతే దేవుని శాపం అనేవాళ్ళు. ఈ దినాల్లో అన్నం లేదు, దేవునికి స్తోత్రం. యాకోబునకు ఇద్దరు భార్యలు కదా, ఇద్దరు ఉపపత్నులు ఉన్న 2 భార్యలు. యాకోబునకు పేర్లు చెప్పండి. లేయా, రాహేలు. లేయా కండ్ల జబ్బు గలది. దేవుడు ఆమెకు 4 కుమారులు ఇచ్చాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు రాహేలు. రేచల్ ఆమె పేరు. రాహేలు అంటే రేచల్ను యాకోబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ దేవుడు ఆమె గర్భాన్ని మూసివేశాడు. గమనించాలి. అందరూ మాట్లాడటం ప్రారంభించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, ఆమెనైతే దేవుడు శాపం పెట్టాడయ్యా. వాక్యం అంటుంది, రాహేలు తన భర్త దగ్గరికి వచ్చి ఒక మాట అంటుంది, నాకు గర్భఫలమిమ్ము, లేకపోతే నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి. రాహేలండి, యాకోబు భార్య అయిన రాహేలు అన్నమాట, నాకు గర్భఫలమిమ్ము, లేకపోతే నేను చచ్చిపోతాను. యాకోబుకు కోపం వస్తుంది. నేను పిల్లలు కలిగించే దేవునిలాగా నేను ఉన్నానా? నువ్వు దేవుణ్ణి అడుగు అని అంటాడు. ఇక్కడ వీరికి పిల్లలు లేరు. కానీ ఎలిజబెత్ అమ్మ 7వ వచనంలో మా మాట అంటాడు, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన. వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్? వారు మంచోళ్ళట, వారు నీతిమంతులట, వారు భక్తిపరులట, వారు యాజకులట, వారు దేవుని సన్నిధానంలో పనిచేసేవారంట, వారు లేవి గోత్రికులట, వారు అహరోను సంతానమట. ఇంకేం కావాలండి? ఇంత మంచివారి ప్రార్థన దేవుడు వినడా? ఇంత మంచివారి ప్రార్థన దేవుడు వినకుండా చెవులు మూసుకుంటాడా? ఇంత మంచివారి ఇంటిలో కుమార్తెలు లేకుండా చేస్తాడా? క్రిస్మస్ ఈజ్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. క్రిస్మస్ అంటే దేవుణ్ణి శపించడం కాదు. దేవా, నా జీవితంలో నువ్వు ఏమి చేయాలనుకున్నావయ్యా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారి చక్కటి సాక్ష్యం, వారి మందిరంలో జరిగించిన సేవ, వారి లేవి యాజకత్వం వారి జీవితంలో వారికి సంతోషాన్ని సమాధానాన్ని ఇవ్వకపోయినా దేవుని చిత్తానికి వారు లోబడ్డారు. ఈ దినాలలో ప్రార్థన చేసి ఆమె లోపలికే నీ పక్కన నీవు అనుకున్నది పడాలి కదా. పరలోకపు మన్నా యెహోషువ గ్రంథంలోనే ఆగిపోయిందమ్మా. పరలోకము నుంచి మన్నా ఆగిపోయిందని యెహోషువ గ్రంథంలో రాశారు. తిరిగి మన్నా కావాలి అంటే నువ్వు ఏలియాలాగా ప్రార్థన చేయాలి. ఏలియాలాగా రోషము కలిగి ఎవని సన్నిధానంలో నేను ఉన్నాను అని రోషము కలిగి ప్రార్థన చేసేవారమై మనం ఉండాలి. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారికి చక్కటి సాక్ష్యం ఉంది. వారి జీవితంలో వారు మంచి కుటుంబం కలిగిన వారు, దేవుని దృష్టిలో వారు నీతిమంతులై ఉండరి. చెప్పనా, మనందరికంటే దేవుని దృష్టిలో మంచోళ్ళమ్మా. ఇంత మంచి వారికి దేవుడు ఎందుకు ఆమె గర్భాన్ని మూసివేశాడు? ఒక భక్తుడు అంటాడు, షీ వాస్ 80 years old. ఎలిజబెత్కు 80 సంవత్సరాలు. ఎక్కడుందని నన్ను అడగకండి. ఒక ఆయన అంటాడు, ఆమెకు 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు ఆమె
ఆమె తన జీవితంలో 80 సంవత్సరాలు, ఎందుకంటే తన భర్తకు కూడా ఆయన ఒకనాడు వచ్చి దేవుని మందిరంలో ఆయన ధూపము వేస్తున్నాడు, అంటే ప్రార్థన చేస్తున్నాడు. మొదటి లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన ప్రార్థన చేస్తుండగా దూత అతనితో, జకర్యా భయపడుకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదు. భర్తకు వచ్చి భార్య గురించి చెప్తున్నాడు. నీ భార్య 80 సంవత్సరాలైనా దేవుడు నీకు ఒక కుమారుని ఇస్తాడు. నీ భార్య అయిన, క్లియర్గా చెప్పాడు, నీ భార్య అయిన ఎలిజబెతు కుమారుని అంటాడు. హాగరు లాగా, అబ్రహాం లాగా ఆయన వేరే విషయం చెప్పడంలే, ఎలిజబెత్ పేరు చెప్పాడు. ఎలిజబెత్తు ఆమెకు కుమారుడు, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టదు. చూడండి, అతను చెప్పిన తర్వాత 18వ వచనం, జకర్యా, ఇది నాకేలాగూ తెలియను, నేను ముసలివాడును, నా భార్యకు 80 years అయ్యా, ఎట్లాగంటుందయ్యా నా భార్య. బాగా వినండి, ఎందుకు దేవుడు ముసలితనము దాకా ఎలిజబెత్ గర్భాన్ని మూసివేశాడు? ఎందుకు యేసు ప్రభుల వారు ఎలిజబెత్కు గర్భాన్ని మూసివేశాడు? ఎలిజబెత్ జిందగీలో తన మరి తల్లి అవుతుందని ఆ పట్టణాల్లో ఉన్న ఎవరూ నమ్మలేనంత వృద్ధురాలైపోయింది. జాగ్రత్తగా వినాలి వాక్యం, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దండి. ఎలిజబెత్ ఎంత ముసలిది అయిపోయిందంటే ఆమె జీవితంలో ఇంకా గర్భము ధరించి పిల్లలు కనే స్టేజ్ దాటిపోయింది. అంత భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు తన కుమారుడైన యేసును పంపాలి. కన్యక అయి 18 సంవత్సరాల కన్యక అయిన మరియ దగ్గరికి గాబ్రియేలు దూత వస్తాడు. గాబ్రియేలు దూత ఒక్కసారి, అదే లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానిని ఇదేలాగూ జరుగుని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. జాగ్రత్తగా నెక్స్ట్ వర్డ్ చదవండి. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాపమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది, గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. మరియకు దేవుని యొక్క మాట నమ్మాలి అంటే ఎలిజబెత్ యొక్క గర్భము మూయబడి ఉండాలి. ఆలోచిస్తున్నారా? మరియకు దేవుడు నాకు నిజంగా తన జీవితంలో తను అనుకొననిది, అసాధ్యమైనది దేవుడు జరిగిస్తున్నాడు అని నమ్మాలి అంటే తన బంధువురాలైన ఎలిజబెత్ ముసలిదై గర్భము ధరించలేని పరిస్థితిలో ఉన్న ఆమె కడుపులో 6వ మాసం కుమారుడు ఉన్నాడని దేవుడు చెప్తున్నాడు. యు గెట్ ఇట్? క్రిస్మస్ క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆమె గర్భము యేసు ప్రభు ఆగమనము దాకా మూయబడి ఉండటానికి ఇద్దరు ఒప్పుకున్నారండి. జీవితంలో గమనించండి, క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? ముసలాళ్ళు అయిపోయారు. 80 సంవత్సరాలు 80 సంవత్సరాల దాకా పిల్లలతో ఆడుకునే యోగ్యం లేదు. కానీ యేసు ప్రభువునకు పుట్టబోయే మరియమ్మకు ధైర్యము రావాలి, ఆమెకు నమ్మకము కావాలి అంటే ఎలిజబెత్ అమ్మ గర్భం అప్పటిదాకా మూయబడి ఉండాలి. ఎలిజబెత్ గర్భము యేసు ప్రభు యొక్క ఆగమనము కొరకు ఎదురు చూస్తున్న మరియమ్మకు ధైర్యము తేవాలి. మరియమ్మకు దేవదూత వచ్చి చెప్పిన వెంటనే దేవదూతకు చెప్తుంది. చూడండి 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థము కానేదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళను. 39 ఆ దినముల యందు మరియా లేచి యూదయ ప్రదేశములోని కొండసీమలో ఉన్న తన ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యాల ఇంటిలో ప్రవేశించి, ఎలిజబెతునకు వందనము. వై డిడ్ షీ రన్ టు దట్ హౌస్?
కలనా, నిజంగా జరుగుతుందా, దేవదూత నాకు కనిపించాడా అని ఇంకా ఆ ఆలోచనలో ఉన్న, మీమాంసలో ఉన్న మరియమ్మ పరిగెత్తుకుంటూ ఎలిజబెత్కు ఇంటికి వెళ్తే, వృద్ధాప్యములో గర్భము ధరించలేని పరిస్థితుల్లో ఉన్న ఎలిజబెత్ అమ్మగారు 6వ మాసంలో ఆమె ఎదురు కనబడిందండి. అంటే దే హ్యావ్ సాక్రిఫైస్ టు ఎంజాయ్ దేర్ చిల్డ్రన్ ఫర్ మేరీస్ కన్ఫర్మేషన్. ఆలోచిస్తున్నారా? మేరీకి యేసు ప్రభు తన గర్భంలో దేవుడు పడేశాడని, పరిశుద్ధాత్మ వల్ల కలిగిందని మరియకు దృఢమైన విశ్వాసము కావాలి అంటే, మేరీకి కుమారుడు కలిగేంత దాకా మరియమ్మ గర్భం, ఎలిజబెత్ గర్భం మూయబడి ఉంది. అది వారికి క్రిస్మస్. ద సాక్రిఫైసెస్ ఆఫ్ జకరియా అండ్ ఎలిజబెత్ అట్ ద టైమ్ ఆఫ్ క్రిస్మస్ టైం. వారి జీవితంలో పిల్లలతో సంతోషించి ఆనందించే దినాలు గడిచిపోయాయి. వారి జీవితంలో చూడండి, ఆమె గర్భము ధరించిన తర్వాత ఒక్కసారి గమనించండి, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారు చూడండి తన జీవితంలో గర్భము ధరించిన తర్వాత క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆమెట 24 మొదటి అధ్యాయము 24వ వచనం, ఆ దినములైన పిమ్మట అతని భార్య అయిన ఎలిజబెత్ గర్భవతి అయి, మనుషులలో నాకుండిన అవమానములు తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములో ప్రభు ఇలాగు చేశానని చెప్పుకొని 5 నెలలు ఇతరుల కంట, ఎందుకు ముసలిది గర్భం ధరిస్తుందని అందరూ వింతకు చూస్తారని. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, క్రిస్మస్ మీన్స్ సాక్రిఫైసింగ్ యువర్ హ్యాపీనెస్ ఫర్ ద లార్డ్స్ కమింగ్. క్రైస్తవ జీవితంలో క్రిస్మస్, ఎలిజబెత్ అమ్మ తన పిల్లలు రాని గర్భాన్ని ఆమె గొడ్డాలో అనిపించుకోవడానికి ఇష్టపడింది, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తన భర్త సిద్ధపడ్డారండి. ఈ దినాలలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నువ్వు కోరుకున్న చీరని నాన్న కానీ అమ్మ కానీ క్రిస్మస్కు కొనికపోతే చెప్పండి, ఆ క్రిస్మస్లో ఆరాధనకు బాయ్కాట్, అంతేనా? నీవు అనుకున్న పిండి వంట, లేకపోతే నువ్వు అనుకున్న ప్లమ్ కేక్ డాడీ ఆర్డర్ చేయకపోతే క్రిస్మస్ అంతేనా? ఆలోచించాలి. క్రిస్మస్ యేసు తల్లిని సంతోషపెట్టే సమయం. క్రిస్మస్ యేసును గురించి నీవు ఆలోచించే సమయం. యేసు ఈ లోకానికి రావాలంటే మరియమ్మకు ధైర్యం కావాలి. కన్యక గర్భవతి కావడం ఆ దినాలలో రాళ్లతో కొట్టి చంపుతారు. అయినా ఆమె యేసును ధరించడానికి, గర్భంలో ధరించడానికి ఇష్టపడాలి అంటే ఎలిజబెత్ అమ్మ ఆమెకు ధైర్యం ఇవ్వాలి. ఎలిజబెత్ అమ్మ ఎప్పుడు ఇస్తుందండి ధైర్యం? తన కడుపు పండినప్పుడే కదా. దేవుడు జకర్యా ఎలిజబెత్లకు కుమారులు ఇవ్వకుండా యేసు యొక్క ఆగమనము దాకా వారిని వెయిట్ చేయనిచ్చాడు. ఆర్ యు రెడీ టు వెయిట్? క్రిస్మస్లో నువ్వు వెయిట్ చేయగలుగుతావా? నీకు వచ్చే ఆశీర్వాదం కొరకు వెయిట్ చేయగలుగుతావా? దిస్ ఈజ్ క్రిస్మస్. బట్టలు కట్టుకోవడం, డెకరేషన్ చేసుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, క్యారల్స్లో పాటలు పాడుకుంటూ పోవడం క్రిస్మస్ కాదండి. 2వ కీర్తనలో అదే అంటాడు, అన్ని జనులు ఎలా గల్లత్తు చేయుచున్నారు, జనులు ఎలా వ్యర్థమైన దానిని చేయుచున్నారు, భూరాజులు ఏకీభవించి డాన్స్ చేస్తుంటే పరలోకమందున దేవుడు నవ్వుచున్నాడు అని వ్రాయబడి ఉంది. మనం చేస్తున్న పాటలు, మనము చేస్తున్న సంగీతాలు, మనం పాడుతున్న పాటలు, మన జింగిల్ బెల్ డ్యాన్సులు చూసి దేవుడు నవ్వుతున్నాడట. నేను వచ్చింది ఎందుకు, మీరు జరుపుకుంటున్నది ఎందుకు? జకర్యా ఎలిజబెత్తులో వారి తండ్రి అనిపించుకునే ఆశీర్వాదకరమైన ఆ పదాన్ని యేసు ప్రభు వచ్చేదాకా ఆపుకోవడానికి ఇష్టపడ్డారమ్మా. దేవుని చిత్తం జరగాలి అంటే సంబడి హ్యాస్ టు సాక్రిఫైస్. ఆర్ యు రెడీ టు డూ ఇట్? ఈ ఉదయకాలం నీ జీవితంలో గమనించు, యేసు కొరకు నువ్వు ఏమి పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డావు, అది క్రిస్మస్. యేసు కొరకు నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో అది క్రిస్మస్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జీవితంలో గమనించాలి. మొదటిది, వీరిరువురు ఏం చేశారు? వారి గర్భాన్ని దేవునికి అర్పించేశారు. నీ ఇష్టమయ్యా, నీకు ఇష్టం ఉంటే పిల్లలు ఇవ్వయా. దే వర్ హ్యాపీ విత్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు దెమ్. ఆ ముసలితనములో వారికి ఇచ్చిన యేసు ప్రభుని గురించి వారు ఆనందించారని మనం గమనించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాలం మనం గమనించాలి. వారు దేవుని కొరకు వారికి పిల్లలు లేని తనాన్ని గొడ్రాలు అనిపించుకోవడానికి ఎలిజబెత్ ఇష్టపడిందమ్మా. ఎందుకోసం? మరియమ్మకు ధైర్యం కావాలి. యేసు ప్రభు తల్లి అయిన, అందుకే అంటుంది లూకా సువార్త 1వ అధ్యాయం
మొదటి అధ్యాయం 43వ వచనంలో ఆమె ఎలిజబెత్ ముసలామె 80 ఇయర్స్ లేడీ బ్లెస్సింగ్ అని 18 ఇయర్స్ గర్ల్. చూడండి, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడను, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగో ప్రాప్తించను. ఇంకా యేసు ప్రభు కడుపులో పడలేదు. యేసు ప్రభు ఇంకా మరియమ్మ అప్పుడే దేవదూత చెప్పిందండి. మరియమ్మ చెప్పిన వెంటనే ఎలిజబెత్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తే యూదా దేశంలో ఉన్న ఎలిజబెత్ అంటది, నా ప్రభువు తల్లి. ఇది మన జీవితంలో ఉండాలి. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగో ప్రాప్తించను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, నీ ప్రభువును గురించి నీ క్రిస్మస్ సమయంలో ఆలోచించావా? నీ ప్రభువును గురించి ఆయనకు కావలసిన వాటిని ఆయన కొరకు ఎలిజబెత్ జకర్యాలు వారి గర్భాన్ని దానం ఇచ్చేశారు. దానిని నీ ఇష్టమయ్యా, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు పిల్లలు ఇవ్వలయ్యా. పిల్లల్లో ఆడుకోవాలని జకర్యా ఎలిజబెత్లు ఎంత ఆనందించారో, ఎంత ఆశపడ్డారో. పిల్లలు మా జీవితంలో ఎంతమంది వారిని యాజకులైన నీ ప్రార్థన దేవుడు వినడయ్యా అని ఎంతమంది ఆయనను హేళన చేశారో. ఎంతమంది నీ భార్య గర్భవతి కాలేదని జకర్యాని ఎంతమంది తూలనాడారో. అన్ని అవమానాలు ఓర్చిన జకర్యా ఎలిజబెత్ గర్భం యేసు ప్రభు ఆగమనం కొరకు వారు మూసి ముంచడానికి ఒప్పుకున్నారు. ఈ ఉదయకాలం మీరు గమనించాలి, అది క్రిస్మస్. ఆర్ యు రెడీ టు సాక్రిఫైస్ సంథింగ్ ఫర్ ద లార్డ్ హూ ఇస్ కమింగ్ ఆన్ ఎ క్రిస్మస్ డే? రెండవది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎలిజబెత్తునకు కుమారుడు కలుగుతాడు అని చెప్పాడు. దూత వచ్చి చెప్తే, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, లూకాసు వార్త మొదటి అధ్యాయము క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా 18వ వచనం, ఇది నాకెలాగో తెలియను. హౌ కెన్ ఐ నో దిస్ లార్డ్? ఇది నాకెలాగూ తెలియను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు వచ్చి తెలియజేస్తుంటే చాలామంది అనే మాట, ఇది నాకెలాగూ తెలియను. జీవితంలో ప్రతివాడు లోకరీతిగానే ఆలోచిస్తాడు. క్రైస్తవుడైనా ప్రార్థన చేసుకుంటే కూడా అద్భుత రీతిగా దేవుడు సహాయం చేస్తాడు అని నువ్వు వింటూ ఉన్నా, దేవుని యొక్క అద్భుతమైన కార్యం నీ జీవితంలో జరగాలని నీవే ఆశించావు, నీవే ఎదురు చూడవు. ఈయన ప్రతిరోజు 80 సంవత్సరాలుగా ఆయన ధూపం వేస్తున్నాడండి. దేవదూత వచ్చి నీ కుమారుడు కలుగుతాడు అంటే చెగిరి గెంతేయాలి కదండి. ఏం చేశాడండి? ఇది నాకెలాగూ తెలియను. హౌ డు ఐ నో దిస్? ఇది నాకెలాగూ తెలియను. జీవితంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని బాగా గమనించండి. దూత వచ్చి గొర్రెల కాపలకు ఏం చెప్పిందమ్మా? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. చాలామంది అంటారు, ఆ ప్రజల్లో నేనున్నానా? ఆ సంతోషం నాకైతే నా దరిద్రత ఎందుకు? నీవు ఉన్నావని నువ్వు నమ్మాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ, ఎందుకు జకర్యా ఇక్కడ ప్రశ్నించాడు? ఎందుకు జకర్యా ధూపము వేస్తూ అహరోను సంతానంలో పుట్టినవాడు ఎందుకు అనుమానించాడు అంటే, అప్పటిదాకా జరుగుతున్న పారంపర్య చర్యలను జకర్యా విడగొట్టాలి. జీవితంలో నీ జీవితంలో ఇంపాసిబుల్ థింగ్స్ ఇది కాదు అనుకున్న పరిస్థితులు జరుగుతాయని నువ్వు నమ్మటానికి నీకు సరి అయిన మనస్సు ఉండాలి. గమనించండి, అప్పటిదాకా పారంపర్యాల చరిత్రల ప్రకారంగా జరుగుతాయి. యోహానునకు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యోహానుకు దూత వచ్చి చెప్తూ ఒక మాట చెప్పింది, అతని పేరు నువ్వు యోహాను అని పెడతామని. జాగ్రత్తగా గమనిస్తే అహరోను సంతానములో లేవి గోత్రికుడైన కహతు వంశము నుండి వచ్చిన అహరోను సంతానములో ఒక్కని పేరు కూడా యోహాను అని లేదండి. జాగ్రత్తగా వినాలి. వారు చచ్చిన హీబ్రూ వాళ్ళ పేర్లే పెట్టుకుంటారు. వారు ఏదైనా హీబ్రూ వారి పేరే పెట్టుకుంటారు, హెబ్రీయుల పేర్లే పెట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వారు అహరోను సంతానం, వారు కహతు వంశం, వారు లేవి గోత్రం, వారు ప్రత్యేకింపబడిన వారు. యోహాను అనేవాడు ఒక్కడు కూడా లేడండి.
గాబ్రియేలు దూత వచ్చి జకర్యాతో అంటది, నీ కొడుకునకు యోహాన్, చూడండి మీరే చూడండి 13వ వచనం, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టాలి. కొడుకు పేరు గురించి బాగా గమనించండి. కొడుకు పుడతాడు అన్నదానికన్నా హెబ్రీ భాషలో లేని పేరు పెట్టడానికి జకర్యాకు కొంచెం తటపాయించాడండి. అందుకే అంటాడు, ఎలా జరుగుతుందయ్యా, నా భార్య ముసలి అయిపోయింది అది ఇది అంటే, దేవదూత అంటాడు, నువ్వు నమ్మలేదు కనుక నీ నోరు పడిపోతుంది. మూగవాడైపోయాడు కదా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ బాగా గమనించండి. క్రిస్మస్ ఏంటి? క్రిస్మస్లో పారంపర్యాచారంగా వస్తున్న నీ ఇంటిలో ఉన్న పరిస్థితులు తారుమారు కావాలి. ఇశ్రాయేలీలు క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇశ్రాయేలుకు వారి తండ్రి పేరు తప్పకుండా ఉండాలి. వారి తండ్రి పేరు లేకుండా వారు వారి పేర్లను ఎప్పుడు పిలవరు. మన 12 మంది శిష్యులలో ఒకడు ఉన్నాడు, ఆయన పేరు పేతురు కదా. పేతురు పూర్తి పేరు ఏమందండి? సీమోను కుమారుడైన పేతురు. సీమోను కుమారుడైన పేతురు, సీమోను వాళ్ళ ఆయన పేరు. సీమోను కుమారుడైన పేతురు అని పిలిచారు. అందుకే బాగా గమనించండి, మన జీవితంలో దేవుడు, ఇశ్రాయేలు జీవితంలో దేవుడు వారికి తండ్రి పేర్లు పిలిచాడు. బర్తిమయ్య అని ఒకడు గుడ్డివాడు ఉన్నాడు, వాళ్ళ నాన్న పేరు తీమయ్యి. బర్తి అంటే కుమారుడు అని, తీమయ్యి కుమారుడు కాబట్టి వానికి బర్తిమయ్య అని పేరు పెట్టారు. ఇప్పుడు జకర్యాకు పుట్టిన కుమారునికి తప్పకుండా జకర్యా అని పేరు పెట్టాలి. కొడుకు పుట్టాడు, ఎలిజబెత్ గర్భము ధరించింది, 9 నెలలకు కొడుకు పుట్టారు. ఒక్కసారి నాతో పాటి లూకాసు వార్త 1వ అధ్యాయము 57వ వచనం. ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరము ఉంచానని ఆమె పొరుగు వారులను బంధువులను విని ఆమెతో కూడా సంతోషించింది. 8వ దినమున వారు శిశువునకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అని పేరు పెట్టబోవుచుండగా తల్లి అలాగు వద్దు, వానికి యోహానును పేరు పెట్టవలనని చెప్పాను. జకర్యా చెప్పాడేమో తెలీదు, మూగ భాషతో చెప్పాడేమో. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడు ఎవడునూ లేడే అని ఆమెతో చెప్పి వారికి ఏ పేరు పెట్టగోరుచున్నామని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానుని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతనిని దేవుని స్తుతించుచు మాటలాడసాగెను. నీ ఇంటిలో జరుగుతున్న విషయాలు కాకుండా దేవుని చిత్త ప్రకారంగా, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నిలబడటానికి నీవు ఇష్టపడితే నాలుక సడలుతుంది, నోరు తిరిగి మాట్లాడుతుంది, ఇంటిలో సంతోషం తిరిగి వస్తుందమ్మా. అప్పటిదాకా పారంపర్యాచారాలు చేసుకుంటున్న వారి జీవితంలో అందరూ అన్నారు జకర్యా పేరు పెడతామని. చెప్పాను కదా, తండ్రి పేరు తప్పకుండా పెట్టాలి. జకర్యా అని వానికి 12 సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్న పేరుతోనే పిలుస్తారు. 12 సంవత్సరాలప్పుడు ఆ కుమారునికి ఇంకొక పేరు యాడ్ చేస్తారు వాళ్ళు. జకర్యా అని పేరు పెడదామనుకున్నారు, కానీ పలక మీద యోహాను అని రాశాడంట. ఎవరు చెప్పారండి యోహాను అని పేరు పెట్టమని? జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, క్రిస్మస్ నాడు దేవుని మాట మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుందాం. భర్త వాళ్ళు చాలా తర్జన చేసిన తర్వాత తండ్రిని అడగగా యోహాను అని రాశారు. క్రిస్మస్లో పాత వాడుకలు పారంపర్యాచారాలు చంపివేసి క్రీస్తు మాటలు గెలిపించాలి. దూత వచ్చి చెప్పింది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాలలో ఈ లోకములో ఎన్ని క్రిస్మస్లు జరుపుకుంటూ ఉన్నా, ఎన్ని క్రైస్తవ క్రిస్మస్లు, మనం క్రైస్తవ క్రిస్మస్లను ఎందుకు అంటున్నానంటే క్రైస్తవులు మాత్రమే క్రిస్మస్ జరుపుకుంటారు కదా. చాలామంది వారి జీవితంలో బాగా గమనించండి, వారి జీవితంలో దేవుని పేరు పెట్టుకొని క్రిస్మస్ జరుపుకుంటున్నా వారి యొక్క పారంపర్యాచారాలు మానుకోరండి. చెప్పనా? మీరు ఏమి మానుకోను చెప్పనా? కులమని, మతమని, మావాడని, మీవాడని క్రిస్మస్ సంబరాలలో
వీటిని గురించి కూడా చర్చిస్తూ ఉన్నాం. అవునా? వాట్ ఏ సాడ్ థింగ్ ఇట్ ఈస్. పరలోకం ఒక భక్తుడు అంటాడు, పరలోకము నుండి దిగి వచ్చిన వార్త మన జీవితాలను జయించాలి. పరలోకం ఎదుట భూలోకం నిలిచి పోరాడ తగదు. గమనించాలి. నిన్ను దేవుడు స్వరూపంలో, నీ స్వరూపంలో చేస్తే ఇంకా క్రిస్మస్ రాజు కూడా కులమని మతమని మన జీవితాలలో పాత పారంపర్యాలను, నేను ఆ కుటుంబంలో పుట్టినా, అవునా? దేవుని కుటుంబంలో ఇంకా పుట్టలేదా? దేవుని కుటుంబంలో కాదా నువ్వు? ఆలోచించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభువునకు ఏ కులమండి? యేసు ప్రభువునకు తండ్రి లేడే, ఆయన పరలోకపు కులమండి. ఆ పరలోకం నుండి కులం నుండి వచ్చిన యేసు ప్రభువునకు, ఆయనకు శిష్యులమైన మనం ఇంకా పాత పద్ధతుల్లోనే మన జీవితాలను వెలగబెడుతూ ఉంటే ఎలాగండి? ఈ ఉదయకాలం ఆలోచించండి. యోహాను లేవి గోత్రంలో పుట్టాడు, కహాతు వంశం నుండి వచ్చాడు, అహరోను కుమారుడుగా పిలువబడ్డాడు. ఆయన తన జీవితంలో యాజక ధర్మం జరిగిస్తున్నాడు. ఆయన పారంపర్యాలను, కులమతాలను పక్కన పెట్టి తన జీవితంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ తన కుమారునికి హెబ్రీ నేము కాకుండా గ్రీక్ నేమ్ ఇచ్చాడండి. గమనించాలి. ఆర్ వి రెడీ ఫర్ దట్? దేవుడు నీతో సూటిగా మాట్లాడితే నీ కులం మార్చుకుంటావా? నీ మతం మార్చుకుంటావా? నీ కులం యేసు కులం అని చెప్పగలుగుతావా? మన జీవితాల్లో మన కులమతాలు మన జీవితాల్లో యేసును ఎంత దూరం చేస్తున్నాయండి. క్రిస్మస్ జరుపుకుంటాం, కులమైతే మర్చిపోం కదా. కులమతాలకు అతీతంగా క్రిస్మస్ జరుపుకున్న నాడే నీకు నిజమైన క్రిస్మస్. జకర్యా యాజకుడు హెబ్రీ పారంపర్యంగా వస్తున్న ఆ ఆచారాలను పక్కన పెట్టి పరలోకపు మాటకు ఆయన జీవించడానికి ఇష్టపడ్డాడు. పరలోక మాటకు చెవి యొగ్గాడండి. క్రిస్మస్ పరలోకము గెలిపించడం. మొదటిది క్రిస్మస్ పరలోకపు రాజును రప్పించడం. రెండవది పరలోకపు రాజును గెలిపించడం. మూడవది క్రిస్మస్లో వీరు ఏం చేశారో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, లూకాసు వార్త 1వ అధ్యాయం. కొడుకు పుట్టాడు. 8 రోజులకు ఆయనకు యోహాను అని పేరు పెట్టాడు. జకర్యా ఏం పని చేస్తాడండి? చెప్పాలి. ఏం పని చేస్తాడండి? యాజకుడు కదా. కొడుకు ఏం కావాలండి? చెప్పాలి. యాజకుడే కావాలిగా. వాళ్ళ నాన్న అంటాడు ప్రవచిస్తూ, ఒకసారి నాతో పాటి 68వ వచనము, 76వ వచనం. మరియు ఓ శిశువా, కొడుకుతో అంటున్నాడు, మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని. చెప్పాలి. బైబిల్ ఏముందమ్మా? ఏం కావాలమ్మా? యాక్చువల్గా ఆయన ఏం కావాలమ్మా? యాజకుడు కావాలి. యాజకుని కొడుకు 8 సంవత్సరాల వానితో అంటాడు, నీవు సర్వోన్నతునికి ప్రవక్త అవుతావు, యాజకుడు కావు నువ్వు. ఇప్పుడు సర్వోన్నతుడు యాజకుడు అవ్వబోతున్నాడు. క్రీస్తునందు ప్రేమన వల్ల ఇశ్రాయేలులకు యాజకత్వ ధర్మం చాలా గొప్ప ఆధిక్యత. అది లేవి వంశానికి ఇచ్చాడు దేవుడు. ఆ లేవి వంశంలో కౌతు వంశంను తీసుకొని ఆ కౌతు వంశం నుండి అహరోను సంతానాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ఆ అహరోను సంతానం నుంచి వచ్చినవాడు జకర్యా. ఆయనకు తప్ప బలి అర్పించే యాగము చేసే యోగ్యత ఏ కుటుంబానికి లేదు. కొడుకు 8 రోజుల వాడు, అప్పుడే సున్నతి చేశాడు, యోహానుని పేరు పెట్టాడు. తన కొడుకుకు 8 రోజుల కొడుకుకు జకర్యా చెప్తున్నాడు, నీవు 76వ వచనం, మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతిని ప్రవక్త మనమరుదువు, మన దేవుని మహావాచనను బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములు సమాధాన మార్గంలోనూ నడిపించినట్టు చీకటిలోను మరణచాలను కూర్చున్న వారిని వెలుగుచుటకై ఆ మహావాచనమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించును. ఆలోచిస్తున్నారా? ఈ జకర్యా ఎలిజబెత్లు క్రిస్మస్లో వారికున్న యాజకత్వ ధర్మాన్ని యూదా గోత్రపు సింహమైన యేసు ప్రభువుకు ఇచ్చేశారండి. ఆనాటి నుండి యాజకత్వ ధర్మం లేవి గోత్రికులు చేయడం లేదండి. ఆలోచిస్తున్నారా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అహరోను గోత్రం వారు
లేవీయులు వారి జీవితంలో వారు చేసిన ప్రతి పనిని ఇప్పుడు యోధా గోత్రపు సింహమైన యేసు ప్రభుల వారు ఒకేసారి ఆయన బలి ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. యేసు ప్రభు శిలువ మరణము పొందిన తర్వాత ఏ బలిని తండ్రి అంగీకరించలేదు, గమనించలే. ఆయన యాజకుడుగా, ఆయన ప్రధాన యాజకుడుగా. ఒక్కసారి నాతో పాటు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 203వ పేజ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం జాగ్రత్తగా వినండి. ఇదియుగాక యాజకులు మార్చబడవలసిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవరిని గూర్చి ఈ సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రములలో పుట్టెను. ఆ గోత్రము లేని వాడెవడనో బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించనన్నుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకుల గురించి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడై వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు, ఆయన యేసు ప్రభు. ఆలోచిస్తున్నారా? ఈ కుటుంబము దేనికి త్యాగం చేసిందమ్మా? అప్పటిదాకా వారి కుటుంబంలో వస్తున్న యాజకత్వ ధర్నాన్ని యూదా గోత్రం నుంచి వచ్చే మెల్కీసెదెకు లాంటి యేసు ప్రభువునకు ఇచ్చేశాడమ్మా. వారి జీవితంలో ఆధిపత్యం పోయినా, వారి జీవితంలో ఆధిక్యత పోయినా దేవుని అధికారం దేవుని కుమారునికి ఇవ్వడానికి వారు ఇష్టపడ్డారమ్మా. ఆనాటి నుండి యేసు ప్రభువే యోహాను బాప్తిస్మం ఇస్తున్నాడు. ఆయన యాజక ధర్మం జరిగించాలి. నీవు ముందు వెళ్ళి యేసు ప్రభువునకు బాప్తిస్మం ఇవ్వాలి. బాప్తిస్మం ఇచ్చాడు యేసు ప్రభువునకు. తర్వాత అందరూ వచ్చి అంటారు, ఏమయ్యా నువ్వు యాజక ధర్మం చేయాలి, నువ్వు ప్రసంగం చేయాలి, నువ్వు అది చేయాలి, నువ్వు అద్భుత కార్యాలు చేయాలంటే నా వెనుక వచ్చేవాడు నాకన్నా శక్తిమంతుడు, ఆయన చెప్పుల లేతును ఇప్పటానికి నాకు యోగ్యత లేదన్నాడమ్మా. అలాంటి వాడు జకర్యా ఎలిజబెత్తుల కొడుకు. ఈ క్రిస్మస్లో నీవు నీ కుటుంబం ఏం చేయబోతున్నారు? పిండి వంటలా? నీవు నీ కుటుంబం వారు ఏం చేస్తూ పోతున్నారమ్మా? డెకరేషన్లా? నీవు నీ కుటుంబం వారు ఏం చేయబోతున్నారమ్మా? హౌ బ్యూటిఫుల్ యు ఆర్ గోయింగ్ టు డెకరేట్ యువర్ హోమ్. ఎలిజబెత్ వారు యేసు ప్రభు, రారాజు అయిన యేసు ప్రభు తల్లికి సంతోషపరచడానికి వారి గర్భాన్ని మూసి ఉంచడానికి ఇష్టపడ్డారు. పితృ పారంపర్యాచారాలుగా వారి ఇంటి వారికి అందరికీ వారి తండ్రి పేరు, హీబ్రూ పేరు పెడుతూ వస్తుండగా పరలోకము నుండి వచ్చిన మాటకు విధేయత కలిగి తన కుమారునికి కొత్త పేరు పెట్టారు, యోహాననే. మూడవది, వారి జీవితంలో యాజకులు అనే ఆధిక్యత ఆనాటి నుండి పోయిన ఆ అధికారం నిజమైన యాజకుడైన యేసు ప్రభుకు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఇదే మా క్రిస్మస్. క్రిస్మస్ ఈస్ మేకింగ్ హెవెన్ హ్యాపీ. క్రిస్మస్ను జరుపుకునే మనం గమనించాలి, పరలోకము పులకించాలి, భూమి ప్రతిధ్వనించాలి. నీ జీవితంలో పరలోకము పులకించడం, యేసు నీవు చేసిన పనులను బట్టి ఆయన ఆనందించాలమ్మా. అది క్రిస్మస్. జకర్యా ఎలిజబెత్ల కుటుంబాల వల్ల పరలోకము పులకించింది, భూమి ఆనందించింది, కుమారుడు ఆశీర్వదింపబడ్డాడు. వారి జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యోహాను అడవిలో ఉంటాడు అని ఉంది. తర్వాత యోహాను సువార్తలో అడవిలో ఆయన ఒంటె చర్మాన్ని ధరించి, ఆయన తిండి ఏంటో తెలుసా? మిడతలు, తేనె. ఎందుకు? యోహాను పుట్టిన వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోయారు. అడవిలో పెరిగాడు యోహాను. ఆయన మిడతలను, అడవి తేనెను తిని పెద్దవాడయ్యాడమ్మా. అలాంటి వాడు యాజక ధర్మం పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. నీవైతే నీకున్న ఆస్తిపాస్తులు, నీకున్న ఉద్యోగాలు, నీకున్న చదువులు, నీ తెలివితేటలు నీ కుమారులకు రావాలి, అది పారంపర్యంగా నీ కుటుంబంలో ఉండాలని నువ్వు ఇష్టపడతావు కదా. నీకన్నా నీ కుమారుడు నీకన్నా గొప్పవాడని అనుకుంటావు కదా. తండ్రి అయిన దేవుడు కుమారుని పంపగా జకర్యా ఎలిజబెతులు ఆ కుమారుని గౌరవించి వారి కుమారునికున్న యాజకత్వ ధర్మాన్ని యేసుప్రభునకు, యూదా గోత్రంలో పుట్టిన యేసుప్రభుకు ఇవ్వడానికి ఇష్టపడ్డారమ్మా. అది ప్రిపరేషన్ ఆఫ్ క్రిస్మస్.
జీవితంలో మనకు ఉన్న అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇంకొకరికి ఇవ్వడానికి ఇష్టపడితే, నేను వేసుకుంటున్న నా బట్టలు ఇంకొకరికి ఆనందకరంగా ఉంటాయని తెలిసి వారికి కొని పెడితే, నీ జీవితంలో నీకున్న ఆనందం, నీవు తింటున్న తిండి ఇంకొకరికి కొంతమందికి పెడితే పరలోకము పులకిస్తుందమ్మా. అన్నిటికన్నా ముఖ్యం ప్రభు అంటాడు, 99 గొర్రెలు 99 గొర్రెలు దొడ్డిలో ఉన్న తప్పిపోయిన ఒక్క గొర్రె తిరిగి రావడంలో పరలోకములో సంతోషం కలుగుతుందంట. నీ పిల్లోళ్ళు, నీ కుమారులు, నీ కుమార్తెలు క్రీస్తు ప్రేమ నుండి దూరమైపోయారేమో. ఈ క్రిస్మస్లో వారికి క్రీస్తు ప్రేమను ప్రకటించు. నీ పిల్లలకు, నీ బంధువులకు క్రీస్తు ప్రేమను ప్రకటించు. తప్పిపోయిన వారికి, క్రీస్తు నుండి దూరమైన వారికి క్రీస్తు యొక్క ప్రేమను ప్రకటించు. మహా సంతోషకరమైన సువర్తమానమును వారికి కూడా వినిపించు. జీవితంలో క్రిస్మస్ను సరైన రీతిగా జరుపుకోవటానికి ముందు వెళ్దాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జకర్యా, ఎలిజబెతులు నిజమైన క్రిస్మస్ను జరుపుకోగలిగారు. అలాంటి కృప దేవుడు మనకందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, మరి యొక్క ఆదివార సమయం, 2వ ఆదివారం నాయన, డిసెంబర్ మాసం మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. ఆనాడు మీరు ఎలిజబెత్, జకర్యాలను నీ ఆగమనం కొరకు ఓ కుటుంబాన్ని మీరు నిర్ణయించుకున్నారు. వారిలో ఎంత దయా కృప మీరు ఉంచారు నాయన. వారి జీవితంలో వారి సంతోషాన్ని, వారి ఆనందాన్ని, వారి గర్భాన్ని మా ప్రభా క్రీస్తు రాకడ కొరకు వారు దాచుకోవడానికి ఇష్టపడ్డారు నాయన. అలాంటి శ్రేష్టమైన ఆనందకరమైన యేసు ప్రభువును సంతోషపెట్టే జీవితాలు మాకు దయచేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. తన కుమారునికి మరి మా తండ్రి పితృ పారంపర్యాచారం కాకుండా అయ్యా వారికి పరలోకపు మాటలు వినటానికి ఆ కుటుంబం ఇష్టపడటానికి వారు ఇష్టపడ్డారు నాయన. మా జీవితాల్లో ఎన్నో పరలోక మాటలు మాకు వినిపిస్తున్నా మా కుటుంబాలలో దానికి కావలసిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఆ మాటల ప్రకారం మేము జీవించలేకపోతున్నాం నాయన. దయచేసి మమ్మల్ని క్షమించండి. తరతరాలుగా అహరోను నుండి ఆ ఇంటికి వచ్చిన యాజకత్వ ధర్మం ఆనాటి నుండి యూదా గోత్రపు సింహమైన యేసు నాకు ఇవ్వబడుతుండగా, తండ్రి అయిన జకర్యా సంతోషంగా తన కుమారునికి దానికి తెలిపిన విషయాన్ని మా ముందుంచావు నాయనా. మా జీవితంలో అధికారము కొరకు, ఆధిక్యత కొరకు పోట్లాడకుండా పరలోకము పులకించే సంగతులను గురించి మేము ఆలోచించేవారుగా మమ్మల్ని చేయమని ఈ క్రిస్మస్లో మా జీవితంలో పరలోకము ఆనందించులాగున, మా ప్రభా భూమి పులకించులాగున మా జీవితాలను మీరు వాడుకొని అనేకులకు సంతోషం, ఆనందం మా జీవితాలంతా కలగజేయమని ప్రాణప్రియుడైన యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.